ఒక కోటలో ఒక రాజు ఉండేవాడు. అందరు రాజుల బలే వేట అంటే అతడికి మహాపిచ్చి. వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసం అంటే ఆ రాజుకి మహాపిచ్చి. ఒకరోజు కోట దాటి రాజ్యం పొలిమేరల్లో ఉండే మహారణ్యంలోకి వేటకు వెళ్ళాడు. బంధుమిత్రులు సైన్య సపరివార సమేతం రాజుకు తోడుగా ఉన్నారు. రాజు భయపడాల్సిన పని లేదు. మరి ఓపిక ఉన్నంత వరకు వేటాడారు. అదేం కర్మో గాని ఆ రోజు రాజు వేట పారలేదు. ఎంత దూరం పోయినా జంతువు అలికిడి లేదు, పక్షుల జాడ లేదు. తిరిగారు, తిరిగి అలసిపోయారు. ఉన్నట్టుండి సింహం అరుపు వినపడింది. రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. కానీ రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది. అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమి మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందేమో. ఒక్కసారిగా ముందుకు ఉరికింది. అలా చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగైపోయింది. రాజభటులు తెప్పరిల్లి వెతికితే గుర్రమూ లేదు, రాజు లేడు. వేటమాని అడవంతా రాజు కోసం గాలించడం వారి పనయింది. తోవ తప్పిన రాజు గుర్రమేటు తిరిగితే అటు పోతున్నాడు. పాపం రాజు కదా, దారి తెలియదు. దారులు గట్రా చూసి పెట్టేందుకు సేవకులు లేరు కదా. చేసేదేమీ లేక గుర్రం మీద పోయాడు. ఎలాగైతే అడవి మార్గంలో పూటకోళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో అడవిలో కూడా బాటసార్లకు తిండి గట్రా చూసేందుకు పూటకోళ్లమ్మలు ఉండేవాళ్లు. రాజు పూటకోళ్లమ్మ ఇంటికి చేరుకున్నాడు. గుర్రాన్ని దాణా కోసం విడిచి దాన్ని దాణా కోసం కాసులిచ్చాడు. తాను కాళ్ళు చేతులు కడుక్కొని పూటకోళ్ల ఇంట్లో చెక్కాలు ముక్కాలు వేసుకుని కూర్చున్నాడు. ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. పూటకోళ్ల అమ్మే ఆమె ఎప్పట్లాగే మామూలు బాటసారులాగే రాజుకు పచ్చడి మెతుకులు వేసి పెట్టింది. పేట కోసం పోయి దారి తప్పి డస్సిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ పచ్చడిలో ఏం మహత్వం ఉందో, ఏం వేసి పచ్చడి రుబ్బారు. వేరుశెనక్కాయల పచ్చడి. ఆపై ఆకలి దహించుకుపోతున్న జిహ్వ. రాజు ముందు వెనక చూడలేదు. ఆబగా తినేశాడు. విస్తర్లో ఒకటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగల్చలేదు. మొత్తానికి రాజు ఆకలి తీరింది. 4 వరహాలు పూటకోళ్లమ్మకు ఇచ్చి బయలుదేరాడు. పోగా ఎట్టకేలకు కోటదారి పట్టుకున్నాడు. వేటకు వెళ్లి తప్పిపోయిన రాజసేవకులు సైన్యము సపరివార సమేతము తిరిగి వచ్చేసింది. పాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచిపోలేదు. కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు. ఒరేయ్, రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగ గింజలతో ఊరుమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు. తలాతోక లేకుండా రాజు జారీ చేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది. పంచభక్ష పరమాణాలతో ఆగించే రాజు, మాంసం ముక్క చప్పరించిందే ముద్ద దిగని రాజు, ఎక్కడెక్కడి నుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్షసార సేవించిందే భోజన కార్యక్రమం ముగించని రాజు ఊరుమిండి చేసి పెట్టమంటాడేమిటి? రాజంటే రాజే, రాజు మాట అంటే మాటే. మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? మరి వంటవాళ్లు రంగంలోకి దిగారు. రాజ్యంలో పండగ రాజభట్లు సేకరించిన మేలు రకం వేరుశనగ గింజలను తెప్పించారు. ఊరుమిండికి కావలసిన పదార్థాలకు అదనంగా మరికొన్నింటిని కలిపారు. ఎంతైనా రాజు వంటవాళ్లు కదా. ఊరుమిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు. ఆ రోజు గడిచింది. తెల్లవారింది. రాజుకు వంటవాళ్లకు కూడా. రాజు ఎప్పట్లాగే సభకు వెళ్ళాడు. వంటవాళ్లు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఊరుమిండిని తయారు చేశారు. దాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏ పోపులు పెట్టారో, ఏ మసాలాలు దట్టించారో వంటశాల అంతా ఊరుమిండి వాసన వస్తుంది. వాళ్ల వంటను చూసి వంటవాళ్లు తమకు తామే ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఆహా, ఓహో, భలే కుదిరింది అంటూ లొట్టలేసుకుంటున్నారు. మధ్యాహ్నం దాటింది. సభ ముగిసినట్లుగా గంట మోగింది. రాజు బయలుదేరాడు. అంతఃపురం చేరుకుని శుచిగా తయారయ్యాడు. భోజనశాలకు చేరుకున్నాడు. వంటవాళ్లు సిద్ధంగా ఉన్నారు. రాజు కూర్చున్నాడు. వంటవాళ్లు ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నారు. రాజు కోసం ప్రత్యేకంగా వండిన ఉరుమిండి గుండె తీసి రాజు పళ్ళెంలో పెట్టారు. ఉరుమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత వంటశాల నుంచి ఒక ఉరుము ఉరిమింది. ఎవరక్కడ? ఆ కేక ప్రతిధ్వనించి రాజభట్లు పరిగెత్తుకొచ్చారు. చిత్తం ప్రభు, ఈ వంటవాళ్లను తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి ఆజ్ఞాపించాడు. వంటవాళ్లు లబలబలాడారు, మొత్తుకున్నారు. తామే పాపం చేయలేదని ప్రాధాయపడ్డారు. కానీ రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే. మరి వంటవాళ్లది ఇందులో ఏ తప్పు లేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే, ఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకోళ్లమ్మ ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు జోడించి చేసిన ఉరిమిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకు లేకుండా ఆబగా తినడానికి, పంచభక్ష పరమాణాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య గల తేడా లేదా? మరి అందుకే ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.